10 ఏళ్ల వయసులోనే లక్ష్మణ్ బంతిని చేతబట్టి మైదానంలోకి మొదటిసారి పరిగెత్తాడు. అప్పట్లో అతనికి బౌలింగ్ అంటే ఆట కాదు, ఊతిరి. కాని ఇంట్లో పరిస్థితులు దారుణం. తండ్రి రాత్రింబవళ్లు ఆటో నడిపినా డబ్బులు సరిపోవు. క్రికెట్ ఆడకినా చదువు చదువు అని తల్లి ప్రతిరోజూ మందలించేది. కాని లక్ష్మణ్లో మాత్రం ఓ మొండి నమ్మకం. ఒకరోజు ఈ బంతే మా ఇంటి పరిస్థితిని మార్చుతుంది. పగలు స్కూల్, సాయంత్రం క్రికెట్, రాత్రి స్ట్రీట్ లైట్ కింద ఫిట్నెస్. అతనిలోని హంగర్ రోజురోజుకు ఎక్కువైంది. చాలాసార్లు అతను ఆడేందుకు వెళ్లినప్పుడు షూస్ చీలిపోయేవి. ప్యాడ్ లేకపోతే పాత కార్డ్బోర్డ్ పెట్టుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవాడు. కాని అలసట అనే మాట అతని డిక్షనరీలో లేదు. ఒకరోజు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో అతను వేసిన యార్కర్ బంతి స్టంప్స్ను పగలగొట్టింది. సెలెక్టర్లు ఒక్కసారి చూసి, ఇదే మా జట్టుకు కావాల్సిన బౌలర్ అన్నారు. అదే అతని జీవితంలో మొదటి గెలుపు. ఇంటికి వెళ్లి తండ్రికి ఈ వార్త చెప్పినప్పుడు తండ్రి కళ్లలో మెరుపు 10 ఏళ్లుగా మొదటిసారి కనిపించింది. లక్ష్మణ్ ఆ రోజున అర్థం చేసుకున్నది ఒక్కటే: కష్టపడిన వారి చెమట ఎప్పుడో ఒకరోజు విజయంగా మారుతుంది. కాని ఆ రోజు వచ్చేవరకు పోరాడాలి, ఆగకూడదు.